కానీ సరే ఇప్పుడు గతంలో జరిగాయి, అంతకుముందు జరిగాయి. బట్ ఇక్కడ మావోయిస్టుల పేరు చెప్పి బండి సంజయ్, రేవంత్ రెడ్డి, ఈవెన్ ఇప్పుడు నిన్న బండి సంజయ్ కవిత ఫోను, ఆమె భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపణ గుప్పించారు. హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయిందని చెప్పారు. సార్ ఇప్పుడు వారందరికీ ఏమన్నా వకాలత్ పుచ్చుకున్నాడు సార్, ఏమన్నా వకీలా ఏమన్నా బండి సంజయ్ గారు నేను అడుగుతా ఉన్నాను జీ తెలుగు ద్వారా. సార్ ఇప్పుడు అది పద్ధతి కాదు. ఇలా ఆయన దగ్గర సమాచారం ఉంది అంటున్నారు సార్. సమాచారం నేను కూడా చెప్తా సార్. బండి సంజయ్ గారు ఎంత చేయించారంటే మీరు నమ్ముతారా సార్? అది కాదు కదా. రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు కుమ్మక్కయ్యే ఈ మాటలు మాట్లాడుతారని నేను అంటాను. భరత్ గారు మీరు నమ్ముతారా, లేకపోతే దిలీపాచారి గారు దీన్ని విశ్వసిస్తారా? అది కాదు కదా రాజకీయాల్లో మాట్లాడేది. ఇవాళ సిట్ దర్యాప్తు చేస్తా ఉంది. సిట్ ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టిందా అనే అంశాన్ని నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ సంబంధించిన హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ గారిని. అదే విధంగా ఇవాళ ఇంకో మాట కూడా మాట్లాడి నిన్న మరి అక్కడ ఏం జరిగింది, సిట్కి ఏం చెప్పారు, లోపల అధికారులతో ఏం మాట్లాడారో మాకు తెలియదు. కానీ బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద బ్రేకింగ్స్ కోసం, సంచలనాల కోసం, హెడ్డింగ్స్ కోసం గతంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు ఏ మాటలైతే మాట్లాడారో నిన్న అదే మాటలు మాట్లాడారు అనేది భారత రాష్ట్ర సమితి యొక్క వాదన. సార్ నేను అంటాను సార్, సిట్టు సంబంధించిన దర్యాప్తు సంస్థ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఓ గీలున్నారు అని చెప్పలేదు. ప్లస్ అదే విధంగా వ్యాపారవేత్తలు బెదిరించారని మాట్లాడుతూ ఉన్నారు. ఏ వ్యాపారవేత్త వచ్చి ఇవాళ ప్రెస్ గాని సిట్టుకు గాని వచ్చి మా ఫోన్ ట్యాప్ కేసీఆర్ గాని గత ప్రభుత్వం చేసింది, మమ్మల్ని ఇబ్బంది పాలు చేసిందని చెప్పేసి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టారా, ఎవరైనా చెప్పారా అనే అంశాన్ని సంజయ్ గారికి తెలియజేస్తా ఉన్నా. హీరోయిన్ ఉన్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు అన్నారు. ఏ సినిమా హీరోయిన్ గానీ, ఏ సినిమా సంబంధించినటువంటి సినీ పర్సన్ సంబంధించిన వాళ్ళు గానీ వచ్చి మా ఫోన్ ట్యాప్ అయిందని ప్రెస్ మీట్ పెట్టారా? మీ ధైర్యం అదే కదా బాలరాజు గారు. నేను చెప్తున్న అంశం ఏంటంటే మీరు ఎవరు కంప్లైంట్ చేయలేదు, కంప్లైంట్ చేయరు అని చెప్పి మీ ధైర్యం. ఇప్పుడు ఈ సిట్టు విచారణ సక్రమంగా జరుగుతలేదనే విషయాన్ని ఇది రూఢి తేటతెల్లం చేస్తా ఉంది. అంటే మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, ఒక్క ఫోన్ కూడా ట్యాప్ కాలేదని చెప్పి. మేము గుండె మీద చేసుకొని చెప్తున్నాం. ది హిందూ కథనంలో వచ్చిన కథనాన్ని చెప్తా ఉన్నాం. హిందూ కథనం కాదు, ఆ కథనం కాదు, ఈ కథనం కాదు. మీరు మూసీ నదిలో తగలబెట్టిన ఆధారాలను ధ్వంసం చేస్తూ తగలబెట్టిన ఆ డివైసులు చెప్తా ఉన్నాయి. మీరు చేసిందని చెప్పి టెలిగ్రాఫ్ యాక్ట్ లోనే ఉన్నది. ఏది అంటే మూసీ నదిలో మీరు ఎందుకు మాట్లాడతారు? ఒక్క నిమిషం బాలరాజు గారు, ఒక్క నిమిషం సూటిగా చెప్పాలి. టెలిగ్రాఫ్ యాక్ట్ ఉందని చెప్తా ఉన్నాడు కదా, మూసీలో తీసుకపోయి దొంగతనంగా తగలబెట్టాల్సిన అవసరం ఏముంది? అరే నీ రోజు నువ్వు కళ్ళ జోడు పెట్టుకొని చూసినావా? నాగోల్ దగ్గర మూసీ నది లోపల ఆధారాలను ధ్వంసం చేస్తూ డివైస్లను పట్టుకొచ్చిన సందర్భం చూసినాము. కనుకనే మేము ఏమంటున్నామనంటే, మీరు ఎన్ని రకాలుగా బుకాయించడం కోసం చూసినా ఎన్ని రోజులు చూస్తారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఆ సిట్టు ద్వారా విచారణ చేసినంత వరకే మీ ఆటలు సాగుతాయి. ఒకవేళ రేపు హైకోర్టుకి దయదలిచి సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే మీ బండారం అంతా బయటపడుతుంది 24 గంటల లోపల. మీరు అనుకుంటా ఉన్నారు ఎన్ని రోజులు మీరు పాపాలు ఖచ్చితంగా వండుతాయి. మీరు చేసిన పాపానికి ఖచ్చితంగా ప్రతిదానికి అనుభవించాల్సిందే. ఒక చిన్న పాపం కాదు, మామూలు పాపం కాదు, భార్యాభర్తల సంభాషణలు కూడా దుర్మార్గమైన చర్యలు తీసుకున్నారు. మీరు ఎందుకు చేస్తారు? మీరు సినిమా యాక్టర్లు, మహిళలకు సంబంధించిన సినిమా యాక్టర్లు, వినలేదా? అందరూ చూస్తూనే ఉన్నారు, ఏడుస్తా ఉన్నారు, జీవితాలు బుక్ అయిపోయినాయి వాళ్ళవి. నందు గారు వచ్చి చెప్పలేదా? నందు అనే ఒక వ్యక్తి వచ్చి చెప్పండి. పత్రికలలో వచ్చిన వార్తలలో కొన్నిసార్లు ఏమో 6,500 ఫోన్ ట్యాప్ అని వారు చెప్తారు. వాస్తవంగా సిట్ వాళ్ళు సమాచారం అందిస్తున్న 400 వీళ్ళు అంటా ఉన్నారు. ఏది వాస్తవం ఏది అవాస్తవం సిట్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన మాత్రమే తెలుస్తుంది. ఇది మొదటి పాయింట్. రెండోది, ఇవన్నీ ఏమి రాకముందే బండి సంజయ్ లాంటి వాళ్ళు, ఇంకెవరైనా సిట్టుకు పోయిన వాళ్ళు రకరకాల ఆరోపణలు చేస్తూ కేసీఆర్ గారి కుటుంబం పైన, కేటీఆర్ గారి పైన చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని భారత రాష్ట్ర సమితిగా మీకు ఖండిస్తా ఉన్నాము. బాలరాజు గారు, బండి సంజయ్ గారు చేసిన సవాల్కు సిద్ధమా? ఇవి విచారణలన్నీ పక్కన పెట్టండి. వస్తారా? ఏ గుడికి వస్తారో చెప్పండి. భాగ్యలక్ష్మి గుడికి వస్తారా? ప్రమాణం చేస్తారా? వచ్చి మా కుటుంబంతో సహా వచ్చి చేస్తామని చెప్తారా? ఒకసారి కాంగ్రెస్ అధికార పార్టీ వెర్షన్ తీసుకుందాం. బాలాజీ గారు ఒక నిమిషం. చరణ్ కౌశిక్ యాదవ్ గారు జాయిన్ అయ్యారు. చరణ్ కౌశిక్ గారు నమస్తే సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే, గుడ్ ఈవినింగ్.
ఇప్పుడు ఒకటి బీజేపీ తరపున డిమాండ్ ఏంటంటే సిబిఐకి అప్పగించాలి, ఇది రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు అని వాళ్ళది. బీఆర్ఎస్ ఏమో మీరు ఒక డైలీ సీరియల్ నడిపిస్తున్నారు, ఇది ఒక డ్రామా, ఫోన్ ట్యాపింగ్ అన్నది ఎప్పుడు జరుగుతుంది, దానికి కేసీఆర్ కు కేటీఆర్ సంబంధం ఏంది, అధికారుల స్థాయిలో చూసుకోవాలి అని వాళ్ళు అంటారు. ఏమంటారు, మీరేమంటారు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంబంధించి 5,348 కేసులు ఈడీ కేసులు 2014 నుంచి 2024 వరకు ఇప్పటి వరకు శిక్ష పడ్డది 40 కేసుల్లో మాత్రమే శిక్ష పడ్డది, 43 కేసులు మాత్రమే ట్రయల్ కంప్లీట్ అయింది. ఇప్పటి వరకు దాదాపు 5,000 కేసులు పెండింగ్ ఉన్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో రథం దగ్ధమైన కేసులో సిబిఐ కేసు అయింది. ఇప్పటివరకు ఆ కేసు ఏమైందో తెలియని పరిస్థితి. అదే కాకుండా వివేకానంద గారి కేసు మీరు చూస్తా ఉన్నారు, అది సీరియల్ లాగా సిబిఐ రోజు పొడిగిస్తూ ముందుకు పోతా ఉంది. దాని రాజకీయ అవసరాల కోసం మాత్రమే భారతీయ జనతా పార్టీ వాడుకుంటా ఉంది. సిబిఐ ఈడు అనేది పంజరంలో చిరుకు అని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ప్రకటించిన మాట వాస్తవం. అదే కాకుండా కాంగ్రెస్ ఉన్నప్పుడు చెప్పింది, పంజరంలో చిలుక అని కాంగ్రెస్ ఉన్నప్పుడు చెప్పింది. ఆ చెప్పిన జడ్జిమెంట్ వచ్చింది ఆర్ఎం లోదా 2012. పంజరంలో చిలుక యజమాని మాట విట్టుందని కాంగ్రెస్ ఉన్నప్పుడు చెప్పింది. ఇప్పుడు కూడా అంతే. నేను ఆ సుప్రీంకోర్టు చెప్పింది, అప్పుడు యజమాని మారాడు, అప్పుడు యజమాని కాంగ్రెస్, ఇప్పుడు యజమాని బీజేపీ. మీరు చూస్తా ఉన్నారు ఈడీ కేసులు అయిన వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీతో తేల్తా ఉన్నారు. ఎందుకంటే నేను కోర్టులో ఉన్న సిబిఐ మీద ఆ కామెంట్ చేసేటప్పుడు జస్టిస్ ఆర్ఎం లోదా ఆ కామెంట్ చేసేటప్పుడు నేను కోర్టులో జర్నలిస్ట్ గా కవర్ చేశా. అది కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలో చెప్పింది, కానీ ఇప్పటికీ రిలవెంట్. ఎవరు యజమాని అయితే పంజరంలో చిలకలాగా సిబిఐ బిహేవ్ చేస్తుంది, యజమాని చెప్పిన మాటలు వింటదన్నది. యజమాని అప్పుడు కాంగ్రెస్ ఉంటే ఇప్పుడు బీజేపీ, అంతే. సార్ నేను ఏమంటా ఉన్నా అంటే ఎన్సీపీ నేషనల్ కరప్షన్ పార్టీ 70,000 కోట్ల కుంభకోణం చేసిండు, అజిత్ పవార్ ని ఉరి తీయాలని చెప్పిన భారతీయ జనతా పార్టీ అట్లాంటి వ్యక్తిని తీసుకొని ఆర్థిక శాఖ ఇచ్చిందంటే భారతీయ జనతా పార్టీ నీతి జాతి ఏది ఉండదు, రాజకీయ అవసరాల కోసం సిబిఐని ఈడీని అడ్డగోద వాడుతూ ఈ దేశంలో రాజకీయాల్లో మీ ఇద్దరు ఒకటైపోయారు. కాంగ్రెస్ బీజేపీ అని అంటుంది బీఆర్ఎస్. కాంగ్రెస్ బీజేపీ ఒకటైతే అదే బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తా ఉన్నా కూడా ఆనాడు కేంద్రం కలిసి కేటీఆర్ ను వాళ్ళు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు, బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్టుందంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉక్కిరి బిక్కిరి అవుతా ఉంది. కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, సీఎం రమేష్ గారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, రాజా సింగ్ గారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భారతీయ జనతా పార్టీ, కల్వకుంట్ల కవిత గారి ప్రశ్నలకు సమాధానం లేక బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఉక్కిరి బిక్కిరి అవుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తో బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. ఖచ్చితంగా 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది. ఎమ్మెల్యే ఎలక్షన్ లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ సహకరించింది, ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నకు పరిమితమైంది. 2004 నుంచి 2024 వరకు ఏనాడు కూడా లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా బీఆర్ఎస్ పార్టీ లేదు. కానీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నా, ఓటు బ్యాంక్ 37% నుంచి 17% పడిపోయింది. దాదాపు 7 స్థానాల్లో 3వ ప్లేస్ పోయిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారికి ఒప్పందం కూర్చుకొని అదే కాకుండా ఏకంగా మెర్జీ చేస్తారని చెప్పేసి చేస్తామని చెప్పేసి సీఎం రమేష్ దగ్గరికి కేటీఆర్ గారు పోయిరని చెప్పేసి చాలా స్పష్టంగా సీఎం రమేష్ గారు ప్రకటించారంటే భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టం. చిలక పలుకులు కావన్నా మీరు చర్యలేంటివో చెప్పండి. 2 సంవత్సరాలు జరిగింది కదా, 2 సంవత్సరాల్లో మీ చర్యలేంటివో చెప్పండి. ఒక నిర్దిష్టమైన చర్య, ఒక్క చర్య చెప్పండి, ఒక్క చర్య చెప్పండి. ఇవన్నీ వద్దు, కబుర్లొద్దు. మీరు కబుర్లతో కాలయాపన చేయొద్దు, కబుర్లతో కాలయాపన చేసి తెలంగాణ సమాజం చెవులలో పూలు పెట్టద్దు. మీరు చేసిన చర్యలేంటో చెప్పండి. ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిన చర్యలేంటో చెప్పండి. మీరు మా గురించి రాజాసింగ్ గారి గురించి మాట్లాడుతున్నారు కదా, రాజగోపాల్ రెడ్డి గారి గురించి మాట్లాడండి. రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటున్నారో వారి గురించి మాట్లాడండి. మీరు వారి గురించి వీరి గురించి కాదు. మీరు టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా తెలంగాణలో? మీరు రేవంత్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ అయిందా అవ్వలేదా? దాని గురించి ఎందుకు సమాధానం చెప్తలేరు? దాని గురించి ఏం చర్యలు తీసుకుంటున్నారు? దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? నేను చెప్తా, అన్ని చెప్తా. ఏమి చెప్పారు? మీ దగ్గర ఏమి సమాధానం లేవు. మీ దగ్గర ఏ సమాధానం లేవు కాబట్టి మీరు ఆ పక్క ఈ పక్క తిరుగుతా ఉన్నారు. జరిసేపు ఆగితే మేము సమాధానం చెప్తాం, సిద్ధంగా ఉన్నాం. ఇది చెప్పండి బాలరాజు గారు. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సంబంధించి గాని ఇవాళ భారతీయ జనతా పార్టీ సంబంధించి గాని వీళ్ళు సిట్టును దర్యాప్తు చేసుకొని ఇస్తారా, లేకపోతే వీళ్ళే స్వతంత్ర సంస్థలుగా వ్యవహరించి కేటీఆర్ కుటుంబం మీద ఆరోపణలు చేస్తారనే అంశాన్ని స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. సార్ ఇప్పుడు మా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు గారు సిట్టు ముందు హాజరై ఏం చెప్పినారు? సార్ నేను పై అధికారం చేయమంటే చేశాను అన్నారు. పై అధికారి ఎవరు సార్? డీజీపీ మహేందర్ రెడ్డి గారు. మహేందర్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలోనే పిఎస్పీ చైర్మన్ చేసింది కదా.
ఆయన ఎందుకు పిలుస్తారేమని అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను ఇలా అరే పై అధికారి బాగా ప్రకారం గారు, ఆదేశాల ప్రకారం పై అధికారి కాదండి, పై అధికారి అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నారు కదా, మహేందర్ రెడ్డి ఎందుకు పిలిచి అడుగుతలేడో రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇంకొకటి మరి ఈ ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పేసి చాలా మంది మంత్రులు చాలా మంది ఎమ్మెల్యేలు బాధపడతా ఉన్నారు. మా సమాచారం అంతా రాహుల్ గాంధీకి చేరవేస్తారని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా రాహుల్ గాంధీ ఫోన్ ట్యాప్ చేస్తారని, మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాప్ చేస్తారని అనేక రకాల ఆరోపణలు వస్తా ఉన్నాయి. మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారా? 100% ఇప్పుడు అందుకని కదా పాదయాత్ర తెలవగానే దీన్ని ఢిల్లీలో భరత్ గారు నాకు తెలిసి ఆమె దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ కూడా ఉండదు, డబ్బా ఫోనే ఉంటది. సార్ ఏ చాలా ఫోన్ అయితే సింపుల్ సమాచారం తెలుసు. చాలా సింపుల్ ఇన్ఛార్జ్ ఆమె. ఇప్పుడు ఇక్కడ మిగతా ఇన్ఛార్జ్ లాగా చేతివాట ప్రదర్శించే ఇన్ఛార్జ్ ఏం కాదు. మిగతా ఇన్ఛార్జ్ లాగా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నా. భరత్ గారు ఒక చిన్న అంశం చెప్తున్నానండి. నేను ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు ఇక్కడ యాత్ర మొదలు పెడుతుంది. దానికి సైడ్ గా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ యాత్ర చేపడతాడు. ఢిల్లీ యాత్ర చేపడితే బీసీల మీద ప్రేమ లేక వారు రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు రారు. మరి నేను అడుగుతున్నాను ఇవాళ స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని, ఢిల్లీలో విలేకరులు అడిగినారు, అయ్యా మీ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుందట, మంత్రుల నుంచి ఎమ్మెల్యే దాకా ఎవరు వదిలిపెడతలేదంటే ప్రభుత్వంలో కామన్ జరుగుతుంది, అది ముఖ్యమంత్రికి ఏం జరుగుతుంది అధికారులకు అని చెప్పినాడు. మరి మీ హయాంలో జరిగితేనే అధికారులు జరుగుతుంది, కేసీఆర్ హయాంలో జరిగితేనే కేసీఆర్ చేస్తాడా? ఇదేం తొందర ఇది అంటున్నాను, ఇదేం అన్యాయమైన విధానం అంటున్నాను, ఇది కాదు కదా పద్ధతి అంటున్నాను. ఇది భరత్ గారు దీని విషయంలో మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ స్పష్టంగా మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని ఖచ్చితంగా మీరు చేయండి. అనవసరంగా కేసీఆర్ గారి మీద ఆరోపణలు చేయడం కోసం డైలీ సీరియల్ లెక్క రోజొక డ్రామా ఆడుతూ రోజొక డైవర్షన్ చేస్తూ కేసీఆర్ కుటుంబాన్ని, కేటీఆర్ గారిని, మిగతా సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కుటుంబ ఫ్యామిలీని ఇందులో ఇరకాటం పెట్టి బీఆర్ఎస్ ఇరకాటం పెట్టే ప్రయత్నమే మేము ఖండిస్తా ఉన్నాం. ఓకే 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 చరణ్ కౌశిక్ గారు. సార్ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళు కాక అది ఏదైతే పెట్టుబడిదారుల ఫోన్లు కావచ్చు, ప్రతిపక్షాల ఫోన్లు కావచ్చు, వాళ్ళ పార్టీలో ఉన్న నాయకుల ఫోన్లు కావచ్చు, కుటుంబ సభ్యుల ఫోన్లు ఏ విధంగా ట్యాపింగ్ పాల్పడరో వాళ్ళలాగా మేము పాల్పడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద బురదల్లే ప్రయత్నం బాలరాజు గారు చేస్తా ఉన్నారు. మేము మీనాక్షి నటరాజన్ గారు ఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేస్తాము? తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రభుత్వము చట్టం ప్రకారం మాత్రం ముందుకు పోతుంది తప్ప చట్ట విరుద్ధంగా ఏ వ్యక్తి యొక్క ఫోను తెలంగాణ రాష్ట్రంలో ట్యాపింగ్ చేసలేదని చాలా స్పష్టం. దీనికి ఏ విచారణకైనా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీలాగా 6,000 విచారణ అంటే సిబిఐ విచారణకు సిద్ధంగా ఉందా సార్? సిబిఐ విచారణకు ఏ విచారణ అంటే సిబిఐ విచారణ అనేది మీకు తెలుసు. సిబిఐ ఈడీ కేసులు అయిన వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీలో తేలుతా ఉన్నారు. అయోధ్య మీరే కేసు 19 సంవత్సరాలు పట్టింది. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో రథం దగ్ధం కేసు ఏమైందో తెలియని పరిస్థితి, వివేకానంద కేసు ఏమైందో తెలియని పరిస్థితి, సీఎం రమేష్ గారు సుజనా చౌదరి గారి మీద, హేమంత్ బిశ్వాసరావు మీద, అదే కాదు సువేత్ అధికారి మీద, అదే కాకుండా అజిత్ పవార్ మీద, అశోక్ చవాన్ మీద ఇన్ని కేసుల వ్యక్తులంతా కూడా భారతీయ జనతా పార్టీ. చరణ్ గారు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏసీబీ కేసు అయింది కదా, ఏమైంది మరి? అదెందుకు తేలుతలేదు? మీ ముఖ్యమంత్రి కడిగిన ముత్యంలాగా బయటికి రావచ్చు కదా, తొందర విచారణ పూర్తి చేసుకొని. ఏసీబీ కేసు అయింది కదా ఓటుకు నోటు కేసులా, ఎందుకు విచారణ పూర్తి అయితే లేదు? ఆ ప్రభుత్వంలో ఎందుకు విచారణ పూర్తి కాలేదు? 10 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చినాక 2 సంవత్సరాలు ఎందుకు కాలేదు? శరత్ గారు చెప్పాలి. శరత్ గారు మీరు కేసుల గురించి, కేసుల విచారణ గురించి భారతదేశంలో ఈ దురవస్థ ఉంది. కేసులు నత్తనడకన సాగుతానే ఉన్నాయి. మీరు సాగుతుంది, వాళ్ళకి సాగుతా ఉంది. మీరు కడిగిన ముద్దల్లాగా రావచ్చు కదా రేవంత్ రెడ్డి గారు. ఓటుకున్నట్టు కేసులో లేనే లేడు, ఆ ప్రభుత్వం కక్ష కట్టి మమ్మల్ని ఇరికిచ్చిందని చెప్పొచ్చు కదా. ఏసీబీ కేసుల నుంచి బయటకు వచ్చి ఎందుకు కంప్లీట్ అయితే లేదు? ఎందుకు కంప్లీట్ అయితే లేదండి? మీ యొక్క చిన్న కేసు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసు ఎందుకు కంప్లీట్ అయితే లేదండి? మీరు ఉట్టిగానే ఊరికనే పట్టగాల్సి మీద వేయకండి. ఈ ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వం కాదు, అన్ని కేసులు అట్లే ఉన్నాయి, నత్తనడకనే సాగుతా ఉన్నాయి. ఎందుకంటే కేసుల సంఖ్య విపరీతంగా ఉంది, జడ్జిల సంఖ్య తక్కువ ఉంది. దానివల్లనే ఈ దుస్థితి వచ్చింది ఆ న్యాయ వ్యవస్థ లోపల. శరత్ గారికి స్పష్టంగా తెలుసు ఆ విషయము. ఈ ప్రభుత్వం కాదు, ఆ ప్రభుత్వం కాదు, ఒత్తిడి ఎంత ఉందో కేసుల పైన అని చెప్పి. మేము ఏదో కేసులు పెడతాము, దాని మీద విచారణ పూర్తి కాలేదని చెప్తా ఉన్నారు కదా. వాషింగ్ పౌడర్ నిర్మా గురించి మాట్లాడాలి కదా భారతీయ జనతా పార్టీ. బండి సంజయ్ గారు వాషింగ్ పౌడర్ నిర్మా గురించి మాట్లాడితే చాలా సంతోషం. అయ్యా సీఎం రమేష్ మాట్లాడతారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, బాలరాజు గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ ఆటలు సాగుతా ఉన్నాయి, మీరు అన్ని మాట్లాడతారు. ఏం చేసినావు నువ్వా మాట్లాడేది? ఇవాళ పెగాసిస్ పేరుతోటి దేశంలో ఎట్లా స్పైవేర్ పెట్టి ఎట్లా ఇబ్బంది పెట్టినావో దేశవ్యాప్తంగా చూసారు భారతీయ జనతా పార్టీ వ్యవహారాన్ని. ఈ రాష్ట్రంలో కూడా చూస్తా ఉన్నాము. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రాష్ట్రంలోనైనా ఏ ఒక్క వ్యక్తి అయినా ప్రతిపక్ష నాయకుడు ఫోన్ ట్యాప్ అయిందని చెప్పి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మీరు వేగంగా మాట్లాడకండి.
బాలరాజు గారు ఒక్క విషయం ఆగండి. ఒక్క రాష్ట్రంలో 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం భారతీయ జనతా పార్టీ, 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం కదా. ఎక్కడైనా ఒక్క రాష్ట్రంలో చెప్పండి, ప్రత్యేకించి ఒక్క రాష్ట్రంలో మా ఫోన్ ట్యాప్ అయిందని చెప్పండి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్ల. మా ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఛత్తీస్గఢ్ లో ఉంది, జార్ఖండ్ లో ఉంది, అంతకుముందు మధ్యప్రదేశ్ లో ఉంది. నక్సల్ ప్రభావిత మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడెక్కడ విపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినామా? డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళని అర్థం చెప్పిండు మీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. దాని మీద లేదు, వాళ్ళని తీసుకొచ్చి కండువా కప్పుకొని విలీనం చేసుకొని నువ్వు వాషింగ్ పౌడర్ నిర్మాణ చేసినావు. నువ్వు కేసీఆర్ గురించి, నువ్వు భారత రాష్ట్రపతి గురించి, నువ్వు కేసీఆర్ గురించి మాట్లాడితే దయాలు వేదాలు వలిచినట్టు ఎందుకు ఇట్లా కూర్చున్నాడు? కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఎందుకు వండుకున్నాడు? దయాలు వేదాలు వల్లిస్తుంటే యజ్ఞాలు యాగాలు చేసిన కేసీఆర్ గారు పోయి ఫామ్ హౌస్ లో ఎందుకు వండుకున్నాడు? ప్రజలంతా బ్రహ్మరథం పట్టిన నాయకుడే అయితే, అంత నిజాయితీ కలిగిన నాయకుడే అయితే ఎందుకు వస్తాడు బయటికి? వాళ్ళ కూతురు ఎందుకు పోయింది? వాళ్ళ కూతురు ఎందుకు పోయింది? ఇతర కేసులో ఏం స్వాతంత్ర సమరయోధుడు రాడా? ఎందుకు పోయింది కేసు? ఎందుకు వచ్చింది వాళ్ళ? ఎక్కడో వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్తా ఉన్నారు కదా, వారు ఏం శుద్ధ పూసల్లాగా చెప్తా ఉన్నారు, కడిగిన ముత్యాలాగా చెప్తా ఉన్నారు. ఎట్లా పోయింది ఆమె? సుప్రీంకోర్టు ఏమైనా కేసు కొట్టేసిందా? బెయిల్ ఇచ్చింది, షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ సంబంధించిన నేతలు ఎవరో చెప్పాలి. రాజాసింగ్ గారు చెప్పినట్టు, రాజాసింగ్ గారు విమర్శ చేసినారు. కవిత ఏం చెప్తుందో చెప్పండి, కవిత గురించి ఏం చెప్తారో చెప్పండి, సమాధానం అంటగా అవుతా ఉన్నారని ఎవరో చెప్పు, దమ్ము ధైర్యం ఉంటే. కవిత గారి గురించి సమాధానం చెప్పు ముందు. నీకు కవిత గారి గురించి సమాధానం చెప్పే ధైర్యం లేదు మీకు. ముఖం సాధించుకుంటూ ఉన్నారు. ఒక ఆడబిడ్డ సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ జగదీశ్వర రెడ్డి గారి గురించి కామెంట్ చేసింది డైరెక్ట్ గా లిల్లీపుట్ నాయకుడు అని చెప్పింది. మాట్లాడతలేరు. నేను బండి సంజయ్ గారిని హోంశాఖ సహాయ మంత్రి అడుగుతున్నా, ఎవరో చెప్పు కుమ్మక్కైన వాళ్ళు. మీరు కాంగ్రెస్ కుమ్ముక్కైంది, అందుకనే ఈ ఆటలు సాగుతూ ఉన్నాయి తెలంగాణ సమాజంలో. మీరు కాంగ్రెస్ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీ ఆటలు సాగుతూ ఉన్నాయి. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరందరూ ఈ పాటికి జైల్లో ఊచలు లెక్క పెట్టేవాళ్ళు. ఒక్కరు కూడా సభ్య సమాజంలో మీ మీద ఎవరు బలమైన ప్రతిపక్షం ఉంటే వాళ్ళు జైలు పంపాలని నీ ఆతృత అంటున్నా భారతీయ జనతా పార్టీ. మీరు బలమైన ప్రతిపక్షం ఏంది? మీరు సున్నాపరమైన ప్రతిపక్షం, మీరు బలమైన ప్రతిపక్షం అని మీరు అనుకుంటున్నారు. మిమ్మల్ని ప్రజలు ఎప్పుడో కేసీఆర్ ఏం చేసిండు? అధికారంలో లేరు. ఆటలు సాగుతాయి అనుకుంటామేమో. కేసీఆర్ ఎక్కడ పోడు, తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటాడు, భారత రాష్ట్రం ఉంటది, కేసీఆర్ ఉంటాడు. రాసి పెట్టుకో డైరీలో రాసి పెట్టుకో దిలీపాచారి గారు ఉంటారు. సున్నాకు పరిమితమై ఫామ్ హౌస్ లో పరిమితమై నీ రెండేకప్పుడు కూడా గట్టే కేసీఆర్ మళ్ళా వస్తాడు. ఎన్నో చూసినాం. కాబట్టి మీ ఆటలు సాగుతా ఉన్నాయి. దమ్ము ధైర్యం ఉంటే నీ దోస్తు మీద కొట్టాడు. నీ దోస్తు చెప్తుండే కదా, ఏమో చెప్తుండు. చిన్నప్పుడేమో భారతీయ జనతా పార్టీ స్కూల్ చదువుకున్నట, మధ్యాహ్నమేమో చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నట, ఉద్యోగం ఏమో రాహుల్ గాంధీ దగ్గర. భరత్ గారు చెప్పండి. చిన్నప్పుడేమో భారతీయ RSS స్కూల్ అట, మధ్యాహ్నమేమో చంద్రబాబు నాయుడు దగ్గర ఉద్యోగం అట, చంద్రబాబు స్కూల్ అట, కాలేజ్ అట, తదనంతరం రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం అట. RSS స్కూల్ చదువుకున్న గురించి రెండు పట్టించుకోరు కదా. అందుకనే మన రాజాసింగ్ చెప్పింది కదా, మా దోస్తులు ఉన్నారు కొంచెం భారతీయ జనతా పార్టీ దోస్తులు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి. ఇది చేత కాదు, ఇది మాట్లాడేందుకు తిట్టుకొస్తాడు. రేవంత్ రెడ్డి మీద డిమాండ్ చేయి. రేవంత్ రెడ్డి నువ్వు కూడా ఢిల్లీ పోయి ప్రెస్ మీట్ పెట్టావు కదా, నువ్వు కూడా సౌండ్ ట్యాపింగ్ చేస్తున్నావు కదా, అదేదో చేస్తామని చెప్పాడు సంజయ్. కేసీఆర్ తింటానికి సిట్ ఆఫీస్కి వస్తాడు. ఈయన మాట్లాడే తీరికిది. రైట్. బాలరాజు గారి వ్యాఖ్యలు కౌశిక్ గారు చెప్తారు. కౌశిక్ గారు సార్, ఇప్పుడు మేడం చెప్పండి. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మీరు చూస్తా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించి ఆనాడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎవరైతే ఎమ్మెల్యేలు ఆ కేసులో వాళ్ళంతా కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. దానికి నిదర్శనం మీకు అర్థమవుతా ఉంది. భారతీయ జనతా పార్టీ ఏంటంటే కేసులు ఉపయోగించుకొని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది.
బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా లోపాయికారికి ఒప్పందం ఉంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సెంటర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తీసుకుంటా ఉన్నారు కాబట్టి అనవసరంగా మీ ముఖ్యమంత్రి చెప్తుంది కదా, మానుకోవాలా మీ ముఖ్యమంత్రి చెప్తుందని సమాధానం చెప్పరాదు. ఆర్ఎస్ఎస్ స్కూలు, కాలేజీ చంద్రబాబు, ఉద్యోగం రాహుల్ గాంధీ, దీనికి సమాధానం చెప్తారు కౌశిక్ గారు. అందుకని ఆర్ఎస్ఎస్ స్కూల్ తప్పుడు కాబట్టి బీజేపీ దోస్తానం చేస్తున్నట్ట రాజాసింగ్ గారు చెప్తున్నారు. దానికి సమాధానం చెప్పు. సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పారదర్శకంగా ముందుకు పోతా ఉన్నాయి. అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి తప్ప బీఆర్ఎస్ పార్టీ లాగా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి వాళ్ళని అరెస్ట్ చేయండి చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా రాజకీయం చేయడం లేదు. చట్టం